వెళ్తారు వాళ్ళు. ఈ స్క్రీన్లోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సిహెచ్ మోడ్ రాసి అదర్స్కి O+W యాక్సెస్ ఇస్తారు. O+W యాక్సెస్ ప్రాజెక్ట్ 1. అదర్స్ మొత్తానికి వస్తుందా? అదర్స్ మొత్తానికి వచ్చేస్తుంది. కాదు, నాకు భాను అనే యూజర్కే రావాలంటే అది నెక్స్ట్ లెవెల్, మూడో లెవెల్, అది రేపు నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడు రాదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ వరకే. అదర్స్ అంటే ఇదే. నెక్స్ట్ లెవెల్ వస్తుంది, అది వేరే సంగతి, నేను చెప్తా మళ్ళీ. అది ఓన్లీ ఒక పర్సన్కే రైట్ యాక్సెస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఓన్లీ ఒక గ్రూప్కే రైట్ యాక్సెస్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అది ఉంది, నెక్స్ట్ లెవెల్ వస్తుంది, అది ఇప్పుడు వద్దు. సో ఇప్పుడు మాత్రం అదర్స్కి ఇచ్చేస్తా. అదర్స్ O+W ప్రాజెక్ట్ 1 అని ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అదర్స్ మొత్తం కూడా రైట్ యాక్సెస్ ఉంటుందన్నమాట. దేని మీద? ఫోల్డర్ మీద. అది ఎలాగా చెప్పగలరు మీరు? ఎస్, ఇప్పుడు మీరు వెళ్ళండి. సపోజ్ మీరు ఎక్కడున్నారు? ప్రాజెక్ట్ 1 దగ్గర ఉన్నారు. ఓకే, మీరు ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ దగ్గర ఉన్నారు, రైట్. సో ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ దగ్గర ఉన్న మీరు ఆ, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ దగ్గర ఉన్న మీరు చూడండి. మీరు చూడండి, ఇక్కడ టచ్ ఫైల్ 1 అని రాయండి. టచ్ ఫైల్ 1 రాస్తే సక్సెస్ అయ్యిద్దా? అయింది. లేదు, టచ్ బాను ఫైల్ అని రాయండి. మీరు అంటే అర్థం కావడం కోసం మీకు రాయండి, వస్తుంది. ఎస్, వచ్చేసింది, చూసారా? టచ్ PHANU బాను ఫైల్ 2 అని రాయండి. వస్తుందా? వస్తుంది, వచ్చేసింది. యాక్సెస్ డినైడ్ ఉందా? పర్మిషన్ నో, మొత్తం వర్కౌట్ అవుతుంది. అలాగే చందులోకి వెళ్ళిపోయి మీరు చందులోకి వెళ్ళిన మీరు ఇందాక పర్మిషన్ డినైడ్ చూసారా? ఇప్పుడు అది రాదు. చూడండి, కావాలంటే మీరు టచ్ అని రాసి చందు ఫోల్డర్ అని రాయండి. సారీ, టచ్ అని రాసి చందు ఫైల్ 1. టచ్ అని రాసి చందు ఫైల్ 2. టచ్ అని రాసి చందు ఫైల్ 3 అని రాయండి. మీ ఇష్టం, అంతే. ఈ మాదిరిగా. సో ఈ ప్రాజెక్ట్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవాలంటే LS టైప్ చేయొచ్చు. లేదు లేదు అనుకుంటే LS-L కూడా టైప్ చేయొచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. అది ఇలా వస్తాయి. LS-L టైప్ చేస్తే ఈ విధంగా వస్తాయి. ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ ఎవరెవరు తయారు చేశారు, ఏ టైంలో తయారు చేశారు, దానికి ఓనర్ ఎవరు, అన్నీ, దానికి పర్మిషన్స్ ఏంటి కూడా వస్తాయి. ఓకే, ఇది యాక్చువల్గా స్టోరీ. అంటే ఈ మాదిరిగా మనం ఫైల్స్కి పర్మిషన్స్ ఇస్తాం, ఫోల్డర్స్కి పర్మిషన్స్ ఇస్తాం, ఏదైనా చేస్తాం. మరి ఎంవి అంటే ఏంది? ఎంవి అంటే రీనేమ్. రీనేమ్ అనమాట. ఎస్ ఫ్రెండ్స్, మీరు రీనేమ్ చేశారా? ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ రీనేమ్ చేశారా? ఆ? సార్ సార్ రీనేమ్ ఎలా చేస్తారు? ఒక ఫైల్ని కానీ ఒక ఫోల్డర్ని కానీ రీనేమ్, పేరు మార్చటం ఎలా? ఎంవి 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 రాసి ఫైల్ ఫైల్ నేమ్, ఓల్డ్ ఫైల్ ఓల్డ్ ఫైల్ నేమ్, అంతేనా? ఓల్డ్ ఫైల్ సార్. ఆ, ఆ. ఇప్పుడు సపోజ్ నాకు ఇదిగమ్మా ఇక్కడ ఒకటి ఉంది. చందు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ చందు అనే వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏదో అనవసరంగా ఫైల్ 1 అనేది ఒకటి ఉంది. కానీ ఇది యాక్చువల్గా డిపాజిట్ ఫైల్. డిపాజిట్ అనేది మర్చిపోయి ఫైల్ 1 అని తయారు చేశాడు ఆయనే. ఇప్పుడు సపోజ్ దీన్ని మార్చొచ్చా? అది నేను అడిగేది. కెన్ ఐ చేంజ్ దిస్ ఫైల్ నేమ్? ఈజ్ ఇట్ పాసిబుల్? బట్ పాసిబుల్ అయితే ఎలా చేయాలి? ఎంవి రాయాలి, కరెక్టే. తర్వాత ఏం రాయాలి? File 1. న్యూ ఫైల్ నేమ్ సార్. న్యూ ఫైల్ నేమా? న్యూ ఫైల్ అంటే ఏంటి? పేమెంట్. సరే, ఓల్డ్ ఫైల్ ఏంది ఇక్కడ? ఫైల్ 1. File 1. ఓకే. సార్ ఫస్ట్ ఓల్డ్ ఫైల్ నేమ్. ఆ, ఓల్డ్ ఫైల్ నేమ్ నెక్స్ట్ న్యూ ఫైల్ నేమ్. ఏమయ్యా బాను, వాట్ హ్యాపెన్? ఎంవి రాసి
ఫైల్ 1 అని రాసి పేమెంట్. ఇదేనా చందు? ఆన్సర్ ఇదేనా? కరెక్టేనా? ఎస్ సార్. ఆ? ఎస్ సార్. ఎస్ సార్. చూసావా? చూడండి ఇదా. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేస్తే మనకి చూసావా పేమెంట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఫైల్ నేమ్స్ చేంజ్ జరుగుతుంది ఈజీగా ఎంవి కమాండ్ తోటి. కానీ ఫైల్స్ నేమ్స్ చేంజ్ చేయాలంటే పర్మిషన్ రైట్ ఉండాలి. యాక్చువల్గా రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి అదర్స్కి చేంజ్ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ రైట్ పర్మిషన్ తీసేసామనుకో చేంజ్ జరగదు, క్రియేషన్ కూడా జరగదు. ఇది రైట్ పర్మిషన్. అర్థమైందా? ఇప్పుడు సపోజు LS-L కొట్టాము. LS-L కొడితే చూసారా మొత్తం వచ్చేస్తున్నాయి. కానీ ఇది ఫోల్డర్కి మాత్రమే, ఫోల్డర్స్కి మాత్రమే. అదే నీకు ఫైల్స్కి మారిపోద్ది. ఫైల్స్ మారటం అంటే ఏంటి సార్? సపోజ్ లెట్సే చందు యూజర్ ఉన్నాడు. ఓకే, ఈ చందు యూజర్ అనే వ్యక్తి ఇదిగో ఇక్కడ పేమెంట్ అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్లో కొంత డేటా రాయాలనుకుంటున్నాడు. చందు యూజర్ అనే వ్యక్తి ఈ ఫైల్ ఓపెన్ చేసి కొంత డేటా రాయాలనుకుంటున్నాడు. ఇది ఎక్కడ? పేమెంట్ అనే ఫైల్. అంటే సపోజ్ సార్ ఇప్పుడు మనం తయారు చేసిన ఫైల్స్ అన్ని కూడా రూట్ యూజర్ చూసుకోగలడా? చూసుకోగలడు. ఎలా చూసుకోగలడు ఆయన? ఆయన మళ్ళీ సిడీకి వెళ్ళి /project1కి వెళ్తాడు ఆయన. అక్కడ చూసుకొని ఆయన ఎల్ఎస్ కొడతాడు. ఎల్ఎస్ కొట్టగానే అరే రే రే, చాలా ఫైల్స్ ఉన్నాయి, ఎస్ ఎస్ ఈ మాదిరిగా చూస్తాడు ఆయన. ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫైల్స్ LS-L టైప్ చేస్తే ఏమొస్తుందో చూడండి. LS-L టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఇక్కడ చూడండి ఆ ఫైల్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ పేమెంట్ అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్కి ఫైల్ తయారు చేసిన ఓనర్ మాత్రమే ఆ, ఇక్కడ ఇదిగో రీడు రైట్ ఉంది. మిగతా వాళ్ళకి రీడ్ మాత్రమే ఉంది. అంటే రీడ్ అంటే అర్థమైంది, ఫైల్లో ఉన్న డేటానే చూడగలవు. కానీ నువ్వు ఆ ఫైల్లో కొంత డేటా రాయాలంటే ఈ ఫైల్ మీద నీకు పర్మిషనే లేదు అని ఎలా తెలుస్తుంది? ఇది ఇదిగో ఇక్కడ ఆప్షన్ ఉంది. పేమెంట్ అనే ఫైల్కి మళ్ళీ మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఫోల్డర్ కాదు, మళ్ళీ నేను ఫైల్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయా, ఫైల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోయా. ఇదిగో ఇక్కడ ఎస్, ఈ పేమెంట్ అనేది ఒక ఫైల్ అయితే ఈ పేమెంట్ అనేది ఒక ఫైల్ అయితే ఆ ఫైల్కి ఎలాంటి పర్మిషన్ ఉన్నాయా బాబు అంటే ఎస్, ఇదిగోండి ఇదొక గొడవ ఇక్కడ మళ్ళీ. అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాం మనం, మళ్ళీ రివర్స్లోనే మళ్ళీ అడగ ఇది చూసారా ఇప్పుడు. అంటే ఇక్కడ ఈ మాదిరిగా ఈ ఫైల్కి ఇలా ఈ పేమెంట్ అనే ఫైల్కి ఈ పర్మిషన్స్ ఉన్నాయి. ఈ పర్మిషన్స్ ఉన్న ఈ ఫైల్ని డేటా నువ్వు రాయడానికి ట్రై చేస్తే ఏమైద్ది? ఈ పేమెంట్ అనే ఫైల్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి నీకు చెప్పాలంటే? ఆరే ఉంది. ఎవరికి? అదర్స్కి. డబ్ల్యూ లేదా లేదే, ఎక్స్ లేదా లేదే, ఏది లేదు, అసలు ఆరే ఉంది. అంటే ఆర్ అంటే అర్థమైంది, పేమెంట్ ఫైల్లో ఉన్న డేటాని నువ్వు చూడగలవు అంతే. ఆర్ అంటే ఒక ఫైల్కి ఆర్ పర్మిషన్ ఇచ్చామంటే ఆ ఫైల్లో ఉన్న డేటాని నువ్వు చూడగలవు. కానీ ఇక్కడ ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ చందు అనే వ్యక్తి ట్రైంగ్ టు ఇన్సర్ట్ సమ్ డేటా ఇన్సైడ్ ద ఫైల్, పేమెంట్ ఫైల్. అప్పుడు ఏమైద్ది? అప్పుడు మీరు చూడండి ఏమైద్దో. మీకు ఆల్రెడీ తెలుసు అది ఎలాగా. ఇదిగో విఐఎం ఏం పేమెంట్స్. విఐఎం సో పేమెంట్ అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాడు. అంటే విఐఎం అనేది దేనికి? ఫైల్స్లో ప్రవేశించి దాంట్లో డేటా రాయడానికి విఐఎం కమాండ్ వాడా, నేను టూల్ వాడా. ప్రెస్ ఎంటర్ బటన్ వాడితే వెంటనే ఏం చేస్తుంది తెలుసా నాయన బాబు? పేమెంట్ అనే ఫైల్కి నీకు రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది నాయన. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎనీ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ బికాస్ దిస్ ఇస్ అ రీడ్ ఓన్లీ ఫైల్ టు యూ. అదర్స్ అనే వ్యక్తికి రీడ్ మాత్రమే ఉంది, రైట్ లేదు. రైట్ ఉంటే కానీ రాయలేవు. అప్పుడు నువ్వేం చేస్తావు? దీన్ని చూసి స్క్రీన్ షాట్ వాళ్ళకి ఇస్తావు. వాళ్ళు ఏం చేస్తారు? నీకు రీడ్ పర్మిషన్తో పాటు రైట్ పర్మిషన్ కూడా ఇస్తారు. ఎక్కడ? ఈ ఫైల్ మీద. ఓహోహో, ఇది ఫైల్ పర్మిషన్స్. ఇందాక నేను చెప్పిందంతా ఫోల్డర్స్ పర్మిషన్స్. అవి ఫోల్డర్ వేరే, ఫైల్స్ వేరే. ఇప్పుడు సపోజ్ నేను రీడ్ నేను ఓన్లీ చూసి ఫైల్స్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలానే వచ్చింది సార్. నేను ఇక్కడ కంటెంట్ రాసేటప్పుడు ఆ, రా అంటే కంటెంట్ చూపిస్తుంది.
అదే ఇప్పుడు రీడ్ ఓన్లీ అంటే అక్కడ ఫైల్కి పర్మిషన్ లేదు మీకు, అదర్స్కి పర్మిషన్ లేదు కదా. అదర్స్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి నేను? అదర్స్ ఆహా, అంటే నేను ఎవరు? చెప్పేది ఏంటంటే రీడ్ ఓన్లీ ఇక్కడ ఇలా చూపిస్తుంది సార్, నీకు పర్మిషన్ లేదని చూపిస్తుంది ఇక్కడ. ఆ, ఆ, కానీ కంటెంట్ రాసేటప్పుడు ఆ, అది ఐ మీన్ సేవ్ అవ్వదుగా. వెళ్తుంది కంటెంట్ ఆహా, సేవ్ అవ్వదుగా అది. రాయగలుగు. ఇలా ఇన్సర్ట్ కొట్టారనుకోండి, అప్పుడు ఏం చెప్తుంది మీకు? ఇన్సర్ట్ నేను టైప్ చేసినప్పుడు ఏమని చెప్తుంది? బాబు వార్నింగ్, ఏమని? చేంజింగ్ రీడ్ ఓన్లీ ఫైల్ మీరు చేస్తున్నారు, వార్నింగ్ గుర్తుపెట్టుకోండి అంటుంది అది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ మీ మీరు ఉపయోగించి మళ్ళీ ఇన్సర్ట్ ఉన్నది కదా, మీరు ఇన్సర్ట్ కాబట్టి మీరు ఏదో రాయడానికి ట్రై చేస్తారు. రాశారు చక్కగా. యా. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు? మళ్ళీ అగైన్ దీన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. సేవ్ అంటే ఏంది? కోలన్ X ప్లస్ ఎంటర్ బటన్. ఏమైంది? బాబు నీకు ముందే చెప్పాను కదా ఇది రీడ్ ఓన్లీ ఫైల్ అని, మళ్ళీ ఏంది ఇలా ట్రై చేస్తావు అంటుంది అది. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంది? నువ్వు రీడ్ ఓన్లీ ఫైల్ టచ్ చేస్తున్నావు, అనవసరంగా ఇబ్బంది పడతావు కాబట్టి వదిలేసేయి అని అర్థం. బట్ ఇదేంది? ఇది రీడ్ రెడ్లో చూపిస్తుంది అది. కాబట్టి మనం రీడ్ ఓన్లీ ఫైల్కి పర్మిషన్ తెచ్చుకోవాలంటే మళ్ళీ మనం ఏం చేయాలా? దీన్ని ఎస్ కంట్రోల్ Z ఇచ్చి క్లోజ్ చేయాలి ఆ ఫైల్ని. కంట్రోల్ Z ఇంటరప్ట్ చేయాలి ఆ ఫైల్ని, ఇంటరప్ట్ చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తెచ్చుకోవాలా. ఎవరి దగ్గర నుంచి? ఇక్కడ. ఇక్కడ ఎందుకు తెచ్చుకోవాలా? మీరు LS-L కొట్టండి చూడండి. ఇప్పుడు పేమెంట్ అనే దానికి అదర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ఏమైనా ఉన్నాయా? ఓన్లీ రీడ్. ఉమ్? ఉమ్? ఓన్లీ రీడ్. పేమెంట్ అనే ఫైల్కి అదర్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి? ఏం లేదు, రీడే ఉంది. ఓన్లీ అందుకని మనం పేమెంట్ అనే ఫైల్కి పర్మిషన్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. రైట్ పర్మిషన్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వాలా? సిహెచ్ ఎస్ మోడ్ chmod రాసి ప్లస్ ఓ ప్లస్ డబ్ల్యూ O+W రాసి పేమెంట్ తర్వాత ఫైల్ పేమెంట్. పేమెంట్ రాసి ఫైల్ నేమ్ రాదు, Project1 అని ఇవ్వాలి. ప్రాజెక్ట్ Project1 అని ఇచ్చి దాని లోపల పేమెంట్ అని ఉంది, దానికి ఇవ్వాలి. అర్థమైందా? పేమెంట్ అది అట్లా అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం జరిగిద్ది? లైనెక్స్ Project1 అనే ఫోల్డర్ ఉంది, దాని లోపల పేమెంట్ అనే ఫైల్ ఉంది, దానికి OW ఇవ్వమ్మా అంటే ఏంది? W యాక్సెస్ ఇవ్వు, రైట్ యాక్సెస్ ఇవ్వు. ఎవరికి? అదర్స్కి. అది అర్థం, అది అదర్స్కి. సో ఇది నేను ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా, అదర్స్కి W యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకొని చూడాలి అంటే ఎలా? LS-L కొడితే ప్లస్ ఎంటర్ బటన్ కొడితే అన్నీ వచ్చేస్తాయి. లేదు పేమెంట్ అనే ఫైల్ వరకే పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి అన్నారనుకోండి, అప్పుడు LS-L పేమెంట్ PAYMENT. ఇప్పుడు LS-L కొట్టి పేమెంట్ కొడితే వస్తుందా? ఏమని వచ్చింది చెప్పండి? ఏమని వచ్చింది? బాబు ఇదిగో మీరు RW ఉంది, ఎవరికి? పేమెంట్ అనే దానికి RW యాక్సెస్ ఉన్నది. ఎవరికి? అదర్స్కి. కాబట్టి అదర్స్ ఈ పేమెంట్ ఫైల్ లోపల కంటెంట్ రాయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళండి డైరెక్ట్గా కావాలంటే. ఎస్ ఎక్కడికి? ఇదిగో Project1లో LS టైప్ చేస్తే ఏమొచ్చేసింది? పేమెంట్ ఫైల్ వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఈ పేమెంట్ ఫైల్లోకి ప్రవేశించండి అంటే VIM పేమెంట్ ప్లస్ ఎంటర్ బటన్. సో ఈ మాదిరిగా వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంది అంటే, ఇందాక కొన్ని యాక్షన్స్ అయితే చేసావు కదా, ఆ యాక్షన్స్ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఎవరు ఎవరు? లైనెక్స్. ఆహాహా, అంటే ఏంది? లైనెక్స్ చాలా చాలా సింపుల్గా పనిచేసింది. లైనెక్స్ చాలా సింపుల్. అంటే ఎంత సింపుల్ అంటే, మనం ఎప్పుడైనా సరే గతంలో ఒక ఫైల్ను ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ రాయడానికి నువ్వు ట్రై చేసినప్పుడు, బాబు ఆ టైంలో నువ్వు కొంత కంటెంట్ రాయడానికి ట్రై చేసావు, ఇప్పుడు ఆ కంటెంట్నే నువ్వు రికవరీ చేసుకుంటావా లేదా కొత్త కంటెంట్తో వెళ్తావా అని అడిగిద్ది అనమాట. ఎవరు? లైనెక్సే. సో అది కొత్త కంటెంట్తో వెళ్ళాలా అంటే ఎస్ ఓవర్ రైడ్ ఇదిగో, లేదనుకుంటే రికవరీ. R కొడితే రికవరీ అయింది. ఇదిగో ఇందాక మనం చేసిన ఈ కంటెంట్ తోటి చూపించింది అట్లా.